హాయ్ హలో అందరికీ నమస్తే. గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవలాల్ జయంతి రోజున ప్రభుత్వ ఆప్షనల్ హాలిడేగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఎంతో హర్షణీయమని కొడంగల్ గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొడంగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఆరాధ్య దైవమైన సంత్ సేవలాల్ జయంతి రోజున ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం ఎంతో హర్షణీయమన్నారు. అదేవిధంగా నాణ్యులపై సేవలాల్ చిత్రపటాన్ని చిత్రీకరించాలని విన్నవించడం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులను నిండా మోసం చేసిందన్నారు. 10% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నో హంగు ఆర్భటాలు సృష్టించి గిరిజనులను మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 నెలల్లోనే ప్రజాపాలనపై దృష్టి సారించి ఎన్నో సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్న ఘనత దక్కిందని వారు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో సేవలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శివరాం నాయక్, పోషమతండ సర్పంచ్ శంకర్ నాయక్, రాజు నాయక్, స్టూడియో రవినాయక్, మోతిలాల్ నాయక్, సంతోష్ నాయక్, మాజీ ఎంపీటీసీ పాండు నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లంబాడీలందరూ రేవంత్ అన్న గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే సంత్ శ్రీ సద్గురు సేవలాల్ మహారాజ్ గారి 285వ జన్మదినాన్ని అసెంబ్లీ సాక్షిగా కోమటిరెడ్డి గారు, అసెంబ్లీ పాయింట్ సాక్షిగా కోమటిరెడ్డి గారు మరి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈ రోజు కొడంగల్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఫిబ్రవరి 15వ తేదీ నాడు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించినందుకు రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ లంబాడి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి గిరిజన సోదరులకు అందరికీ ఒక అసెంబ్లీ సాక్షిగా ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఒక శుభవార్త అందించడం జరిగింది. మా గిరిజనులకు ఆరాధ్య దేవుడైనటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ గత ప్రభుత్వాలు మోసం చేసినటువంటి తీరును చూసి ఎన్నిసార్లు చెప్పినా సెలవు దినంగా ప్రకటించకపోవడం అనేది దుర్మార్గం అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గిరిజన ప్రజల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో తెలంగాణ రాష్ట్రం పైన అనేది ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి 15 నాడు సేవలాల్ జయంతిని ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఫిబ్రవరి 15 నాడు సేవలాల్ జయంతిని పురస్కరించుకొని ఎక్కడైతే ఉపాధ్యాయులు, విద్యార్థులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే వాళ్ళకు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నటువంటి ఈ సమస్య పైన ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సేవలాల్ మహారాజ్ యొక్క సెలవు దినంగా ప్రకటించడం అనేది ఈరోజు గిరిజనుల యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే 69 జీవోను కూడా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి కూడా సంబంధించి వెంబడే దానికి కూడా అసెంబ్లీలో దాని కూడా జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ ప్రజలు కావచ్చు, రైతాంగం చాలా రైతుల పైన మన వ్యవసాయ ఆధారిత పైన పంటల పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని వెంబడే చేపట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు ఈ కొడంగల్ అలా తెలియపరచడం జరిగింది. మరియు ఈ కొడంగల్ నియోజకవర్గం సంబంధించి 109 జియోని కూడా ఈరోజు మొత్తం తాండాల వైజ్ ఎన్ని బీటీ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఆ జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన సోదరుల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రకటన ఏదైతే ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వాలు చూసినాం ఎన్ని వాగ్దానాలు చేసింది. గత ప్రభుత్వంలో మన గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ఏకాగ్ర తీర్మానం చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఆ 10% రిజర్వేషన్ ఊసేలేదు. మన 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న రాజశేఖర రెడ్డి ఇచ్చిండ్రు. ఇప్పటికీ మా ఎస్టీలుగా గుర్తించింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇవాళ కూడా మనకు గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కొడంగల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల పైన చిత్తశుద్ధితోనే ఇవాళ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని ఒక చిత్తశుద్ధితో ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము ఈ రోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో కొడంగల్ లో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. జై సేవలాల్. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సేవలాల్ జయంతి జరుపుకుంటున్నాం. అందరం తెలంగాణలో ఉన్న గిరిజన సోదరులు ఫిబ్రవరి 15న
జయంతి జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు మనపై గిరిజనులపై మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మనకు సెలవు దినంగా ప్రకటించినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సేవాలాల్, జై రేవంత్ అన్న.